హలో, వెల్కమ్ టు పబ్లిక్ సర్వీస్ అకాడమీ. ఈరోజు ఎఫ్బిఓ ఎగ్జామ్ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసింది ఏపీపీఎస్సీ. సో దాంట్లో ఫస్ట్గా వచ్చినటువంటి అప్లికేషన్ నెంబర్స్ కనుక 1,17,950 అంటే 1,18,000 అనుకుంటే ఎగ్జామ్ రాసిన వాళ్ళు 97,000 రాశారు. అంటే జస్ట్ అరౌండ్ 82% ఎగ్జామ్కి అటెండ్ అవ్వడం జరిగింది. అదే ఎఫ్ఎస్ఓ కానీ తీసుకుంటే 78% ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు. మనకి దీంతో పని లేదు. టోటల్ నెంబర్ ఆఫ్ అప్లికెంట్స్ ఎంతమంది ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు, ఇదే కదా కాంపిటీషన్ అంటే. హాల్ టికెట్స్ ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారు, ఒక్కొక్కళ్ళు ఎన్నిసార్లు డౌన్లోడ్ చేసుకున్నారు, దట్ డజంట్ మ్యాటర్. సో 82% ఆఫ్ ద క్యాండిడేట్స్ అటెండ్ అయ్యారు. అప్లై చేసి ఫీ కట్టిన వాళ్ళలో వీళ్ళు ఉన్నారు అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ కాంపిటీషన్ అనేది వీళ్ళల్లోనే ఉంది కాబట్టి. బట్ అదే కనుక లాస్ట్ టైం కనుక చూస్తే 2019లో వచ్చినటువంటి ఎగ్జామ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి 313 అండ్ ఏఎఫ్బిఓకి వచ్చేసరికి 91 వచ్చాయి. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు ఇలా వచ్చింది అనేది అర్థం కాలేదు. 405 జాబ్స్ ఉన్నాయి అనుకోండి టోటల్గా. బట్ ఇప్పుడు మనకి 691 ఉన్నాయి, విచ్ ఈజ్ ఎ గుడ్ నెంబర్. దీనికంటే ఇది బెటర్ కదా. బట్ అప్పుడు లాస్ట్ టైం వచ్చేసరికి వాళ్ళ క్యాండిడేట్స్కి ఏం చెప్పారంటే ఇంతమంది అటెండ్ అయ్యారు, 6,000 చేంజ్ అప్లై చేశారు ఎగ్జామ్కి. సమ్ 6,800 మెంబర్సే ఎగ్జామ్కి అపియర్ అయ్యారు. వాళ్ళల్లో నుంచి ఓన్లీ 405 ఇంటూ 4 రేషియో అంటే 1,600 మెంబర్స్ని కూడా తీసుకోలేదు. 1,590 మెంబర్సే క్వాలిఫై అయ్యారు అని చెప్పారు. అంటే పేపర్ ఉన్న డిఫికల్టీ లెవెల్ వాళ్ళకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కదా, వాళ్ళలో 40%, 30% ఆ రేషియోని బేస్ చేసుకొని ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళని వరకే ఉంచినట్టు ఉన్నారు. సో ఆ విధంగా చూస్తే అరౌండ్ 1,590 క్యాండిడేట్సే మెయిన్స్కి సెలెక్ట్ అయ్యారు. బట్ ఇక్కడ సినారియో ఈజ్ డిఫరెంట్. 1:15 1:50 అనే దాని గురించి పక్కన పెడితే ఈరోజు వచ్చిన పేపర్ డిఫికల్టీ లెవెల్ గ్రూప్ 2 చూశారు కదా, లాస్ట్ టైం మన ఫెబ్లో జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని క్వశ్చన్ పేపర్ కూడా ఈరోజు కూడా జనరల్ సైన్స్ ఇవ్వలేదు. అంటే బయాలజీ లేదు, ఫిజిక్స్ లేవు, కెమిస్ట్రీ లేవు, సిలబస్లో ఉన్నాయి అంతే. మొత్తం పార్ట్ ఏ చూసినా సరే మొత్తం జనరల్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్, అండ్ సెకండ్ చూసినా కానీ జనరల్ సైన్స్ లేదు. ఇట్ వాస్ కంప్లీట్లీ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్. ఈకోసిస్టమ్, బయోడైవర్సిటీ మీదే 20 క్వశ్చన్స్ వచ్చాయి. లాస్ట్ టైం గ్రూప్ 2లో కూడా అలాగే వచ్చాయి కదా. ల్యాండ్ క్లీనింగ్ టెక్నాలజీ, బయోరెమెడియేషన్, వీటి మీదే 5 క్వశ్చన్స్ వచ్చాయి. సో ఇప్పుడు కూడా సేమ్ అదే జరిగింది. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద ఎక్కువ వచ్చాయి అప్పుడు. బట్ ఇప్పుడు కూడా అదే సేమ్ పర్యావరణానికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. సో నెక్స్ట్ కనుక పార్ట్ ఏ ఏదైతే జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ పార్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి చూస్తే ఫస్ట్ 6 క్వశ్చన్స్ కంప్లీట్గా కరెంట్ అఫైర్స్ వచ్చాయి. తర్వాత మిగిలిన క్వశ్చన్స్లలో 18 క్వశ్చన్స్ ఫ్రమ్ ద ఎన్విరాన్మెంటల్ సైన్సెస్. ఈవెన్ ఫస్ట్ పార్ట్లో కూడా ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ నుంచి వచ్చాయి ఫ్రమ్ 7. అంటే పార్ట్ సెట్ ఏ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఇది. సో దీంట్లో ఉన్న క్వశ్చన్స్, ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ వచ్చాయి. సో 9 క్వశ్చన్స్ ఫ్రమ్ ద స్టాక్ జీకే నుంచి వచ్చాయి. అండ్ అలాగే బేసిక్ జాగ్రఫీ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి. అండ్ అలాగే ఏపీ హిస్టరీ నుంచి స్పెసిఫిక్గా 7 క్వశ్చన్స్ అడగడం జరిగింది. అండ్ పాలిటీ నుంచి కొంచెం తక్కువగా వచ్చాయి. ఎందుకంటే ఇది ఫారెస్ట్ రిలేటెడ్ ఎగ్జామ్. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ అంటే సంథింగ్ టు డూ విత్ ద ఫారెస్ట్, అంటే ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్. దానికి సంబంధించిన క్వశ్చన్స్ రావడంలో ఆశ్చర్యం ఏముంది. సో బాటనీ క్వశ్చన్స్ ఎక్కువ రావడం జరిగింది. బాటనీలోనే ఈ బయోడైవర్సిటీ ఒక భాగం కాబట్టి మనకు చూడటానికి బయాలజీ లాగా లేదు, ఎన్వైర్న్మెంటల్ సైన్స్ అన్నట్లు అనిపిస్తుంది. అలాగే 10 క్వశ్చన్స్ ఎకానమీ నుంచి వచ్చాయి. అండ్ అగ్రి ఎకానమీ నుంచి కూడా 4 క్వశ్చన్స్ రావడం జరిగింది. సో ఇది పార్ట్ ఏ, ఏది పేపర్లో ఉన్నటువంటి మొదటి సెక్షన్ గురించి మనం ఈరోజు దీని గురించి చూడలేదు. పార్ట్ బిలో ఉన్నటువంటి జనరల్ సైన్స్ ఏదైతే ఉందో పర్యావరణం, దానికి సంబంధించిన క్వశ్చన్స్, వాటి యొక్క కీ చూసే ప్రయత్నం. కొన్ని క్వశ్చన్స్కి 1 or 2 ఆన్సర్స్ రైట్ ఉన్నాయి, కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ లేవు. సో ఆ క్వశ్చన్స్ ఏమున్నాయి అనేది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, కంటిన్యూ చేద్దాం. ఇది ఇప్పుడున్నటువంటి 1,20,000లో ఉన్నటువంటి అప్లై చేసిన ఆ క్యాండిడేట్స్ గురించి కాదు. ఎప్పటికీ 2019లో ఉన్నటువంటి ఈ 6,829 క్యాండిడేట్స్ ఉన్నారు కదా, వీళ్ళు అప్లై, ఈ 6,829 క్యాండిడేట్సే అప్లై చేస్తే అటెండ్ అయిన వాళ్ళ ఎగ్జామ్కి 1,590 క్యాండిడేట్స్ని వాళ్ళు తీసుకోవడం జరిగింది. అరౌండ్ 405 జాబ్సే ఉన్నాయి వేకెన్సీస్ అప్పుడు. సో అందుకనే కట్ ఆఫ్ అనేది ఇక్కడ ఓపెన్ క్యాండిడేట్స్కి ఎంత ఉందో 56.51 అనేది మిగిలిన కేటగిరీస్ అన్నిటికీ కూడా అంతే ఉండడం జరిగింది, రిలాక్సేషన్ లేకుండా. ఒక బీసీసీకి అండ్ ఈ కేటగిరీకి కొంచెం తగ్గింది, కానీ మిగిలిన వాళ్ళకందరికీ ఒకటే కేటగిరీకి అరౌండ్ 57 మార్క్స్ ఉంది అవుట్ ఆఫ్ 150. ఎందుకంటే నెంబర్ ఆఫ్ జాబ్స్ తక్కువ. అండ్ ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్ని బేస్ చేసుకొని కూడా మినిమం 40% వచ్చిన వాళ్ళని అబోవ్, అంటే ఇప్పుడు ఇక్కడ జస్ట్ 56 ఉన్నది, అంటే 40% కూడా రాలేదు. 150 మార్క్స్ ఉందనుకోండి, 40% అంటే ఎంత రావాలి, 60 మార్క్స్ రావాలి.
దాంట్లో కొన్ని నెగిటివ్ మార్క్స్ తీసేసి కొన్ని క్వశ్చన్స్ డిలీట్ చేసిన తర్వాత మిగిలిన 56.51 ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళందరినీ ఇందులో తీసుకోవడం జరిగినట్టుంది. లేకపోతే 405 జాబ్స్కి ఇంటూ 4% కదా 1600 అంటే. ఇది అర్థం కావట్లేదు. ఇది 4% ఎందుకు ఇలా తీసుకోవాల్సి వచ్చిందని దాని గురించి ఎక్స్ప్లెనేషన్ లేదు. బట్ ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి మేజర్ థింగ్ ఏంటి అంటే 1:15 15 తీసుకుంటారా లేకపోతే 1:50 తీసుకుంటారా అనేది ఇక్కడ మనకు ముందున్నటువంటి పెద్ద ప్రశ్న. సో దీని గురించి నెక్స్ట్ చూద్దాం. కీ చూసిన తర్వాత మనకు ఒక ఐడియా వస్తుంది కాబట్టి ఫస్ట్ విల్ గో ఇంటు ద డిస్కషన్. ఓకే అండి, ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూస్తే క్రింది వాటిలో ఏది చిన్నదాని నుండి పెద్దదాని వరకు? ఇది ఇంపార్టెంట్ పాయింట్. పర్యావరణం నేను ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు చాలాసార్లు చెప్పాను నేను, ప్రధానమైన, ప్రాథమికమైన, ముఖ్యమైన ఇటువంటివి ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకదానికి చాలా రీజన్స్ ఉంటాయి. బట్ దాంట్లో ఏదైతే ప్రైమరీ కాజ్ అన్నాడో అది మనం నోట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ కూడా అది చిన్నదాని నుంచి పెద్దదాని వరకు అన్నాడు. ఇక్కడ చిన్నదాని నుంచి చూడండి, పర్యావరణ వ్యవస్థ. ఇదే ఇందాక చెప్తుంది కూడా, ఈకో సిస్టమ్ అంటే ఆవరణ వ్యవస్థ, పర్యావరణ వ్యవస్థ కానే కాదు. ఈ క్వశ్చన్స్ ఇలా ఎందుకు ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ వచ్చాయి, బట్ మనం ఇంగ్లీష్ని కన్సిడర్ చేయాలి కాబట్టి దీన్ని కన్సిడర్ చేద్దాం. ఈకో సిస్టమ్ అనేది మీకు తెలుసు కాబట్టి. సో ఇలా వచ్చే క్వశ్చన్స్ ఇలా ఉంటాయి. ఈకో సిస్టమ్ ఆవరణ వ్యవస్థ ఏదైతే ఉందో అది చిన్నది కాదు. అలాగే కమ్యూనిటీ, జనాభా అంటాం కదా, ఒక సంఘం, ఒక గ్రూపు, ఇది కాదు. పాపులేషన్, జనాభా అంటాం కదా, జనాభా అంటే ఒకటి కంటే ఎక్కువ. ఇక్కడ జీవి అనేది చిన్నదన్నిటికంటే. ఇక్కడే కనిపిస్తుంది కదా చిన్నదాని నుంచి పెద్దదానికి. సో ఆన్సర్ అనేది ఇది. మిగిలినవన్నీ ఎత్తుకోవాల్సిన అవసరం లేదు, అన్నిటికీ జీవవర్ణం ఇచ్చాడు. దట్స్ వెల్ అండ్ గుడ్. బట్ ఇక్కడ ఇవన్నీ ఎందుకు వరి అవుతారు? పర్యావరణ వ్యవస్థ తీసేయండి, సంఘం తీసేయండి, జనాభా తీసేయండి, దెన్ యూ విల్ అరైవ్ ఎట్ ద ఆన్సర్. ఓకే, దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 77 క్వశ్చన్ నెంబర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కాంపోనెంట్ ఆఫ్ అన్ ఈకో సిస్టమ్ అన్నాడు. సో ఈకో సిస్టంలో కాంపోనెంట్ కానివేంటి? ప్రొడ్యూసర్స్ అంటే ఉత్పత్తిదారులు ఉంటాయి, డికంపోజర్స్ విచ్ఛిన్నకారులు ఉంటాయి, పూతికాహారులు, అండ్ కన్జ్యూమర్స్ వినియోగదారులు ఉంటాయి. అంటే ఒక మొక్క ఏదైనా తీసుకుంటే దాని మీద ఆధారపడి జీవులు బ్రతుకుతాయి, ఇవి చనిపోయినప్పుడు విచ్ఛిన్నం చేయబడతాయి ఫంగై ద్వారా. ఎవల్యూషన్ అంటే జీవ పరిణామం, ఇది అవసరం లేదు కదా. సో ఈ విధంగా ఎలిమినేట్ చేసవచ్చు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గానిజం ఈజ్ ఎ ప్రైమరీ ప్రొడ్యూసర్? లయన్ జీవి, ఇది ఉత్పత్తిదారుడు కాదు. జింక ఉత్పత్తిదారుడు కాదు. ఈగల్, గ్రద్ద ఉత్పత్తిదారుడు కాదు. ఈ ఆల్గే గురించి మీకు తెలిసినా తెలియకపోయినా ఇదే ఉత్పత్తిదారుడు. 3 కానప్పుడు మిగిలిందే కదా. సో ఈ విధంగా ఎలిమినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వాట్ టైప్ ఆఫ్ ఇకలాజికల్ పిరమిడ్ కెన్ నెవర్ బీ ఇన్వర్టెడ్? సో ఇది ఒక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఏదైనా సరే ఒక పిరమిడ్ని మనం కింద నుంచి పైకి, పై నుంచి కిందకి కూడా బయోమాస్ని బేస్ చేసుకొని కానీ, నెంబర్స్ని బేస్ చేసుకొని కానీ, ప్రొడక్టివిటీని బేస్ చేసుకొని కానీ చేయొచ్చు. అదే పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ ఉంది అని అంటే పైనుంచి కిందకి, అంటే హై ఎనర్జీ నుంచి లో ఎనర్జీకి వస్తుంది, ఎక్కువ నుంచి తక్కువకు మాత్రమే వస్తుంది తప్ప తక్కువ నుంచి కిందకి వెళ్ళదు. శక్తి నిత్యత్వ నియమం కూడా శక్తి ఒక రూపం నుంచి ఇంకో రూపంలోకి మారుతుంది, కానీ అది ఇక్కడ వర్తించదు. ఇక్కడ వాంట్ ఆఫ్ సూత్రం ఏంటంటే 10% రూల్ ఉంటుంది కదా. ఒక ఎనర్జీ లెవెల్ నుంచి ఇంకో ఎనర్జీకి పోయేటప్పుడు 10% అనేది క్యారీ అవుతూ ఉంటుంది. సో ఆ విధంగా లాస్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే మనం పీల్చే గాలి, శ్వాసక్రియ ద్వారా, ఒంట్లో ఉన్న వేడి ద్వారా ఈ విధంగా ఉష్ణం అనేది, శక్తి నష్టం అనేది జరుగుతూ ఉంటుంది. సో 10% ఫార్ములాని బేస్ చేసుకుని పిరమిడ్ ఆఫ్ ఎనర్జీ అనేది కింద ఎనర్జీ నుంచి పై ఎనర్జీకి వెళ్ళదు. ఇలా ఎప్పుడు కూడా ఈ పిరమిడ్ అనేది పైన చిన్నగా ఉంటుంది ఎపెక్స్లో. సో కింద బేస్ అనేది బ్రాడ్గా ఉంటుంది. అంటే పూతికాహారులు, ప్రాథమిక వినియోగదారులు, అండ్ ఇక్కడ అన్నిటికంటే ఉత్పత్తిదారులు, ఈ విధంగా బేస్ చేసుకుని శిఖరాగ్రంలో ఉన్నటువంటి తృతీయ లేకపోతే ద్వితీయ వినియోగదారులు ఏవైతే ఉన్నాయో, టెరిషరీ ఆర్ క్వాటర్నరీ కన్జ్యూమర్స్ దగ్గర ఎనర్జీ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఈ విధంగా ఎనర్జీ పిరమిడ్ అనేది ఆన్సర్. హూ ఇంట్రడ్యూస్డ్ ద కాన్సెప్ట్ ఆఫ్ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్? సో ఈ విధంగా చూస్తే చార్లెస్ డార్విన్ మనకు తెలుసు, ఎవల్యూషన్ గురించి మాట్లాడాడు. సో ఇక్కడ మనం జనరల్గా చూస్తూ ఉంటాం మేయర్స్ అని చెప్పేసి. అంటే 1-2 ఎలిమినేట్ చేయగలిగిన దెన్ యూ విల్ అరైవ్ ఎట్ ద ఆన్సర్ ఛాన్స్ ఉంటుంది. అండ్ అదేవిధంగా హౌ మెనీ బయోడైవర్సిటీ హాట్స్పాట్స్? ఇక్కడ ఇంట్రెస్టింగ్ అడిగి చూడండి, 2023 వరకు ఈ మధ్య పరిశీలనలో ఉన్నవి, లేకపోతే ఆమోదానికి దగ్గరగా ఉన్నవి, లేకపోతే అప్లై చేసినవి, వాటి గురించి అడగట్లే. 24-25 గురించి చాలా క్లియర్గా ఉన్నారు. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ సంబంధించిన ప్రొఫెసర్ పేపర్ గ్రూప్ 2 ఎవరైతే ఇచ్చారో వాళ్ళే ఈ పేపర్ కూడా సెట్ చేశారు. మన క్వశ్చన్ పేపర్లో ఇవే క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. చాలా ఏరియాస్ మనకి కవర్ అయినాయి. డైరెక్ట్ క్వశ్చన్స్ ఎన్ని వచ్చాయి అనేది మన ఎగ్జామ్ రాసిన వాళ్ళకి తెలుసు. బట్ డైరెక్ట్ క్వశ్చన్స్ అండ్ ఏరియాస్ ఆల్మోస్ట్ ఈ టాపిక్స్ మనం డిస్కస్ చేసాం. గ్రూప్ 2లో కూడా అప్పుడు ఇదే డిస్కస్ చేయడం జరిగింది. అరౌండ్ 50+ క్వశ్చన్స్ మనం ఇవ్వడం జరిగింది. నేను చెప్పేది ఏం లేదు, మీరే చూసుకుంటే లోపల వీడియోస్ ఉన్నాయి కదా, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వీడియోస్ ఉన్నాయి, మన ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి. వాళ్ళు ఒకసారి చూస్తే మీకు అర్థమైంది ఎన్ని క్వశ్చన్స్ మనం కవర్ చేసాము. ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటప్పుడు కూడా ఎంతెంత
కవర్ చేయడం జరిగింది అనేది. సేమ్ గ్రూప్ 2కి ఎవరైతే పేపర్ సెట్ చేశారో ఏపీపీఎస్సి వాళ్ళతోనే సెట్ చేయించింది. అండ్ ఇదే పేపర్ మీకు మెయిన్స్ ఎగ్జామ్లో కూడా ఏ విధంగా ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆన్సర్ అనేది 36. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వస్తే, వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ కాజ్ ఆఫ్ బయోడైవర్సిటీ లాస్? బయోడైవర్సిటీ లాస్కి గ్రేటెస్ట్ అంటున్నాడు, చిన్నది కాదు అతి పెద్ద అని అడుగుతున్నాడు. ఇది ఇంపార్టెంట్. సో ఈ విధంగా ఓవర్ హంటింగ్ అనేది ఈ రోజుల్లో లేదు కాబట్టి ఇన్వేజివ్ స్పీసెస్, వాటి వల్ల మనకు పెద్ద దురాక్రమణ జాతులను మనం తెచ్చేస్తేనే కదా ఇన్వేజివ్ స్పీసెస్ ఉండేది. క్లైమేట్ చేంజ్ అనేది ఇట్ క్యాన్ బి కంట్రోల్డ్ కొన్ని ఏరియాస్లో. బట్ హ్యాబిటాట్ డిస్ట్రక్షన్, ఏవైతే అందులో ఉన్న జీవజాతులు వాటి యొక్క నివాసాలను మనం ఆక్రమించడం కానీ, ప్రాజెక్టుల పేరుతో, రోడ్స్ పేరుతో, కన్స్ట్రక్షన్స్ పేరుతో నాశనం చేయటం అనేది మేజర్ రీజన్ అవుతుంది అని చెప్తున్నారు. రామ్సార్ కన్వర్షన్, ఈ కన్వెన్షన్ గురించి మనం రోజు చూస్తూనే ఉంటాం. ఎడార్లకు సంబంధించింది కాదు, ఫారెస్ట్కి సంబంధం లేదు, మెరైన్ ఈకో సిస్టమ్స్ కూడా కాదు, వెట్లాండ్స్ ఏదైతే చెత్తడి నేలలు ఉన్నాయో ఆ మార్ష్ సాయిల్స్ గురించి మాట్లాడుతూ ఉంటాం. ద యుఎన్ హ్యాస్ డిక్లేర్డ్ 2021 to 2030 ఈ డెకేడ్ని, ఈ దశాబ్దాన్ని దేని కింద ఇది గుర్తించడం జరిగిందని చెప్పేసి క్వశ్చన్ ఇచ్చారు. ఇటువంటి క్వశ్చన్ చాలా మంచిగా అడగడం జరిగింది. ఎందుకనంటే జనరల్గా ఇటువంటివి ఎప్పుడు కూడా ఒక చట్టాన్ని బేస్ చేసుకుని, అంటే ఎఫ్బిఓ ఎగ్జామ్కి చదువుతూ ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి ఐడియా క్లియర్గా ఉండాలి, ఈ యాక్ట్స్ గురించి కూడా కొంచెం తెలిసి ఉండాలి, చట్టాల గురించి తెలిసి ఉండాలి అని చెప్పేసి ఈ విధంగా జరిగింది. ఇది కూడా ఈకో సిస్టమ్ రెస్టోరేషన్. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే 76, 77, 78, 79 అండ్ ఇక్కడ ఉన్నటువంటి 84 ఈ 5 క్వశ్చన్స్ మీకు ఈకో సిస్టమ్ ఆవరణ వ్యవస్థ నుంచి రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 85. Question number 85, as of 2024, how many biosphere reserves are there in India? సో ఇది ఈ క్వశ్చన్. సో ఈ విధంగా క్వశ్చన్స్ అనేవి కొన్ని నెంబర్స్కి రిలేటెడ్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ బయోస్పియర్స్ రిజర్వ్స్ ఎన్ని అని అన్నాడు. సో ఆన్సర్ ఏంటంటే 18 యాజ్ ఆఫ్ 2024 వరకు. ఈ 18లో 12 వాటికి యునెస్కో గుర్తింపు అనేది రావడం జరిగింది. యునెస్కో మ్యాన్ అండ్ బయోస్పియర్ ఉంది కదా, ఎంఏబి ప్రోగ్రామ్, దాని నుంచి రావడం జరిగింది. సో ఇంతవరకు ఆన్సర్ ఏంటి అని అంటే 18. ఇది కనుక నెక్స్ట్ మెయిన్స్లో కనుక అడిగినట్టయితే ఎన్నిటికి యునెస్కో గుర్తింపు వచ్చిందని అంటే 12 అనేది మీరు రాయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ద గల్ఫ్ ఆఫ్ మన్నార్ బయోస్పియర్ రిజర్వ్ నోన్ ఫర్. గల్ఫ్ ఆఫ్ మన్నార్ అంటే మీకు ఇక్కడ అర్థమైపోతుంది, తమిళనాడులో ఉన్నటువంటి మన కోస్ట్, సదరన్ కోస్ట్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఫారెస్ట్లు ఉంటాయా? కోస్ట్లో ఉండవు. గ్రాస్ ల్యాండ్స్, గడ్డి భూములు ఉంటాయా? ఉండవు. డిజర్ట్ ఉంటుందా? ఉండవు. ఒకవైపు కోస్ట్ అనుకుంటే నేను గల్ఫ్ ఆఫ్ మన్నార్ అని, ఇక్కడ ఉండేది అయితే పగడపు దెబ్బలు, ప్రావళాలు ఉంటాయో వాటికి సంబంధించిన కొరల్ రీఫ్స్. నెక్స్ట్, వాట్ ఈస్ ద పీపుల్స్ బయోడైవర్సిటీ రిజిస్టర్, పీబీఆర్ అని అంటే లిస్ట్ ఆఫ్ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ ఏరియాసా, లేకపోతే రికార్డ్ ఆఫ్ బయోడైవర్సిటీ లోకల్ లెవెల్ అని అంటే ఇది పెట్టుకోవచ్చు. లోకల్ లెవెల్లో ఉన్నటువంటి ప్లాంట్స్ అండ్ యానిమల్స్ సంబంధించినటువంటి ఒక డేటాబేస్ని మెయింటైన్ చేయడం, అగ్రికల్చరల్ ప్రాక్టీస్ ఎలా ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి మెడిసినల్ నాలెడ్జ్ ఎలా ఉంది, వాటన్నిటికి సంబంధించినటువంటి డేటాబేస్ని మెయింటైన్ చేయడాన్ని ఈ పీబీఆర్ అని అంటారు. తర్వాత నగోయా ప్రోటోకాల్ గురించి అడుగుతున్నాడు. సో 88కి సంబంధించి నగోయా ప్రోటోకాల్ రిలేటెడ్ టు బయోడైవర్సిటీ కన్జర్వేషన్ ఈజ్ అసోసియేటెడ్ విత్. సో ఈ నగోయా అనేది దేనికి సంబంధించిందంటే జెనెటిక్ రిసోర్సెస్ అండ్ బెనిఫిట్ షేరింగ్. సో యానిమల్స్కి సంబంధించిన కానీ ప్లాంట్కి సంబంధించినటువంటి ఆ జెనెటిక్ రిసోర్సెస్ ఎలా ఉన్నాయి, వాటికి సంబంధించిన బెనిఫిట్స్ని ఎలా షేర్ చేసుకోవడం జరుగుతుంది అనే దాని గురించి, అంటే జన్యు సంబంధించినటువంటి జెనెటిక్ బయోడైవర్సిటీకి రిలేటెడ్కి సంబంధించింది. ద పర్మిసిబుల్ నాయిస్ లెవెల్స్ ఇన్ రెసిడెన్షియల్ ఏరియాస్ డ్యూరింగ్ ద డే లైట్, ఇది ఇంపార్టెంట్. డే లైట్ ఎంత అని 55 డెసిబెల్స్ అనేది. అండ్ నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ NAQI ఇన్ ఇండియా మెజర్స్ విచ్ కీ పొల్యూటెంట్స్. ఈ ఇండియాలో ఏంటంటే నేషనల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది టోటల్ 8 పారామీటర్స్ని బేస్ చేసుకొని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇచ్చారు చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7 అండ్ ఇంక్లూడింగ్ ద లెడ్ PB యాజ్ వెల్. సో ఇది నెక్స్ట్ టైం మెయిన్స్లో రావచ్చు. సో ఇది అడుగుతున్నాం, జస్ట్ CO2 కాదు, అండ్ ఆల్ గ్రీన్ హౌస్ గ్యాసెస్తో మనకు సంబంధం లేదు, అండ్ SO2 అండ్ NOx మాత్రమే కాదు, వాటితో పాటు. సో ఇక్కడ NOx అంటే ఏమొస్తుంది, నైట్రోజన్ ఆక్సైడ్ వస్తుంది, N2 వస్తుంది, NO2 వస్తుంది. బట్ ఇవన్నీ ఇంపార్టెంట్ కాదు. NO2 ఒకటే మేజర్ కాజిటివ్, అలాగే SO2 ఒకటే మేజర్ కాజిటివ్. CO2తో డేంజర్ లేదు కాబట్టి COని మనం మెజర్ చేస్తాం. అలాగే పార్టికులేట్ మ్యాటర్ చాలా ఉంటాయి, బట్ 2.5 అండ్ పార్టికులేట్ మ్యాటర్ 10 అనేది, అండ్ మనం అమోనియాని ఐడెంటిఫై చేయాలి. అలాగే ఓజోన్ కూడా గ్రౌండ్ లెవెల్లో ఉన్నప్పుడు అది కూడా గ్రీన్ హౌస్ గ్యాస్ లాగే పనిచేస్తుంది. కాబట్టి దీనితో పాటు హెవీ మెటల్ ఏదైతే భారలోహమైనటువంటి లెడ్, టోటల్ ఎన్ని అని అంటే NAQI 8
పారామీటర్స్ని బేస్ చేసుకొని రిపోర్ట్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ రాకపోవచ్చు, మళ్ళీ మెయిన్స్లో ఉంది కదా. నెక్స్ట్ ఈసారి ఇప్పుడు ఈరోజు ఎన్ని వచ్చాయనంటే 41 క్వశ్చన్స్ మనకి జనరల్ సైన్స్ రావడం జరిగింది. అంటే ఫస్ట్ దాంట్లో ఉన్నటువంటి 18 క్వశ్చన్స్ ఎన్విరాన్మెంట్ వదిలేసేయండి, ఇక్కడ 41 అంటే మొత్తం కలిపి ఇది కన్నా చూస్తే అరౌండ్ 60 క్వశ్చన్స్ మనకి పర్యావరణం నుంచి, అంటే బయోడైవర్సిటీ కానివ్వండి, హాట్స్పాట్స్, ఈకోసిస్టమ్, వీటికి సంబంధించింది. అండ్ మిగిలినవి మ్యాథ్స్ అండ్ జనరల్ స్టడీస్ రావడం జరిగింది. సో ఇక్కడ టోటల్లో ఉన్నటువంటి 75 క్వశ్చన్స్లో 41 జనరల్ సైన్స్ వస్తే, అండ్ మిగిలిన జనరల్ మ్యాథ్స్ ఉంది కదా, దీనికి సంబంధించిన 34 క్వశ్చన్స్ రావడం జరిగింది. సేమ్ ఎగ్జాక్ట్గా లాస్ట్ టైం పేపర్ ప్యాటర్న్ ఫాలో అయ్యాడు. లాస్ట్ టైం 42, 33 ఉన్నాయి, ఇప్పుడు కూడా జస్ట్ ఒకటి అటు ఇటు అవుతూ ఉంటుంది కదా. బట్ ఎక్కువ ప్రయారిటీ ఎన్విరాన్మెంటల్ సైన్స్కి ఇవ్వడం జరిగింది. అండ్ వాట్ ఆర్ ద ట్రాన్స్జెనిక్ ఆర్గానిజమ్స్? ట్రాన్స్జెనిక్ ఆర్గానిజమ్స్ అంటే ఏంటి అన్నాడు. న్యాచురల్ ప్లాంట్స్ కాదు, న్యాచురల్ కాదు, ఆర్గానిజమ్స్ దట్ కెన్ సర్వైవ్ ఇన్ ఎక్స్ట్రీమ్ క్లైమేట్స్, ఇది కూడా చెప్పాల్సిన అవసరం. ఓన్లీ బ్యాక్టీరియా కూడా కాదు. ఆర్గానిజమ్స్ హూజ్ డిఎన్ఏ హ్యాస్ బీన్ మోడిఫైడ్ విత్ జీన్స్ ఫ్రమ్ అనదర్ స్పీసెస్, మరొక జాతి జన్యువులతో డిఎన్ఏ సవరించబడిన జీవుల్ని మనం ట్రాన్స్జెనిక్ యానిమల్స్ అంటారు. అదే ఇక్కడ మనం చూస్తాం బీటీ కాటన్ అంటే ఇది, అదేవిధంగా బీటీ బ్రింజాల్ కానీ, బీటీ కార్న్, మొక్కజొన్న కానివ్వండి. సో ఇవన్నీ కూడా దీనికి సంబంధించింది. ఇక్కడ బ్యాక్టీరియా మాత్రమే అనేది కాదు, ఎందుకంటే మనం ట్రాన్స్జెనిక్ దాంట్లో ప్లాంట్స్లో మొక్కలు కూడా ఉంటాయి, బ్యాక్టీరియాలు మాత్రమే కాదు, కాబట్టి అది రాంగ్ ఆన్సర్. సో ద ప్యారిస్ క్లైమేట్ అగ్రిమెంట్కి సంబంధించినటువంటి ఎయిమ్స్ టు లిమిట్ ఎంతవరకు ఉంచాలనుకుంటుంది అంటే 1.5 degrees, ఇఫ్ పాసిబుల్ 1 degree కూడా అనుకున్నారు. బట్ ఇక్కడ అనుకున్నది ఏంటి అంటే అగ్రిమెంట్ మీద ఉన్నది 1.5 degrees, అది ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, యాసిడ్ రైన్ హ్యాస్ ఎ pH లోవర్ దాన్ 5.6 ఉంటే నార్మల్ రైన్ అంటారు, దానికంటే తక్కువ ఉందనుకోండి అది మనం ఆమ్ల వర్షం కింద ట్రీట్ చేస్తాం. ఆమ్ల వర్షం అంటే మళ్ళీ మీకు తెలుసు, ఇక్కడ ఏదైతే ఇందాక మనం చూసామో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో NO2 అండ్ SO2 ఇవి రెండు కలిపి వాటర్తో రియాక్ట్ అయినప్పుడు మనకి HNO3 అండ్ H2SO4 లాంటి ఆమ్లాలు కిందకి వర్ష రూపంలో వస్తాయి, కాబట్టి దీన్ని ఆమ్ల వర్షం అంటారు. సో దీనివల్ల పంట లాస్ జరుగుతుంది, మాన్యుమెంట్స్, వాటర్ అండ్ భూగర్భ జలాలు, స్కిన్ డిసీజెస్, చుట్టూ ఊడిపోవటం, ఇన్ని అన్నీ వస్తాయి. సో ఈ విధంగా గుర్తుపెట్టుకునే విధానం అనేది. ద లార్జెస్ట్ ఓజోన్ హోల్ ఈజ్ అబ్జర్వ్డ్ ఓవర్, ఎక్కడ ఉంది అనేది, ఇండియాలో ఉందో, ఆస్ట్రేలియాలో ఉందో, ఆఫ్రికాలో ఉందో, అంటార్కిటికాలో ఉంది. సో ఈ విధంగా హౌ డస్ ఓషన్ ఎసిడిఫికేషన్ ఎఫెక్ట్ మెరైన్ ఆర్గానిజమ్స్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది అని చెప్తున్నారు. సో ఇది ఒక లైక్ ఇది సిలబస్లో ఉంది మనకి డైరెక్ట్గా, మీరు ఒకసారి చూసినా సరే సిలబస్లో ఓషన్ ఎసిడిఫికేషన్ అనే పాయింట్ మెన్షన్ చేశారు. ఇక్కడ కూడా జస్ట్ కొంచెం కామన్ సెన్స్ యూస్ చేసి పెట్టచ్చుకోండి. స్ట్రెంగ్త్ అండ్ కొరల్ లైఫ్, ఇదేమైనా కొరల్ రీఫ్స్కి ఏమైనా ఉపయోగపడుతుందా, బలాన్ని చేకూరుస్తుందా అంటే తప్పేది. తర్వాత ఇంక్రీజెస్ ఫిష్ పాపులేషన్, చేపలు ఎందుకు పెరుగుతాయి, ఆమ్లాలు పెరగవు కదా. రెడ్యూసెస్ వాటర్ టెంపరేచర్ కూడా తగ్గదు. రెడ్యూస్ షెల్ ఫార్మేషన్ ఇన్ మెరైన్ స్పీసీస్, ఏదైతే షెల్ ఉంటుందో కాల్షియం కార్బోనేట్ ఇది యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు పెలుషుగా మారిపోయి, పెలుసు అంటాం కదా, పొల్లం అంటే పిండి అయిపోతూ ఉంటుంది, సున్నం కారుతూ ఉంటుంది. అండ్ ఇది సారీ. సో ఈ విధంగా షెల్స్ ఏవైతే సముద్ర జాతుల్లో ఉన్నటువంటి పైన ఉంటాయి కదా, నత్తగుల్లలు, రొయ్యలు, వాటి మీద ఏర్పడే షెల్ కాల్షియం కార్బోనేట్ ఆమ్లంతో రియాక్ట్ అయినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ అండ్ కాల్షియం ఆక్సైడ్ అనేవి విడుదలవుతూ ఉంటాయి. సో ఈ విధంగా పొడిగా అయిపోయి జీవులు అనేవి చనిపోవడానికి దారితీస్తుంది. సో ఇది మాంట్రియల్ ప్రోటోకాల్ 1987 ఈజ్ రిలేటెడ్ టు అని చాలాసార్లు చూసుకున్నాం. తర్వాత ఇక్కడ మాంట్రియల్ అని అన్నప్పుడు ఓమ్ నేను ఎలా గుర్తుపెట్టుకున్నాను, మీకు ఆల్రెడీ క్వశ్చన్స్ చెప్పేటప్పుడు కూడా చెప్పాను. ఇది చిన్నది కదా, ఏదో వస్తుంది ఎగ్జామ్లో అనుకుంటారు. ఎస్, మాంట్రియల్ ప్రోటోకాల్ అండ్ క్యోటో ప్రోటోకాల్ వస్తాయి. ఇది 1987, ఇది ఒకటి 1997. ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దు అనేది 1,00,000 సార్లు చెప్పాను. ఇది ఎందుకు చెప్తున్నారు అని మీరు అనుకుంటారు, బట్ ఎగ్జామ్లో వచ్చినప్పుడు తెలుస్తుంది. కన్ఫ్యూజన్, పక్కన వాళ్ళతో మాట్లాడలేము, వాళ్ళకి తెలుసో తెలియదు, మనకి తెలిసింది కరెక్టో కాదో తెలియదు, +1 వస్తుందా లేకపోతే -33 పోతుందా. అందుకే క్వశ్చన్ అనేది ఏదో ఒక టార్గెట్ పెట్టుకుని గుర్తుపెట్టుకోవాలి. ఓమ్ అని అంటే ఓజోను, మాంట్రియల్ ప్రోటోకాల్, దట్స్ ఇట్. ఇంకెవరిని అడగాల్సిన అవసరం లేదు కదా. విచ్ ఇస్ ద ఫస్ట్ మేజర్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్ టు అడ్రస్ క్లైమేట్ చేంజ్ని అడ్రస్ చేయడానికి ఫస్ట్ ఏంటిది ఇక్కడ జరిగినటువంటి అగ్రిమెంట్ అనేది అడిగారు. చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది, ఎందుకంటే మొత్తం యాక్ట్స్కి సంబంధించిన చట్టాలకు సంబంధించింది అడిగారు. సో ఇక్కడ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, UNFCCC అనేది
1992లో ఎస్టాబ్లిష్ అయింది. సో ఈ ఫ్రేమ్వర్క్ అనేది ఫస్ట్ టైం అదే మనకి దారి తీసింది. దీని నుంచి మనకి నెక్స్ట్ క్యోటో ప్రోటోకాల్ ఇవన్నీ వచ్చాయి. సో ఎందుకంటే ఈ క్లైమేట్ చేంజ్ని మనం కంట్రోల్ చేయాలి అని అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి సో ఆ విధంగా చూసాం. దీని తర్వాత నెక్స్ట్ వచ్చింది మనకి ప్యారిస్ అగ్రిమెంట్ వచ్చింది. ప్యారిస్ అగ్రిమెంట్ 2015 దీని నుంచి వచ్చిన తర్వాత అక్కడే మనం ఏమనుకున్నాం, సో 12 బిలో 2 degrees అనుకున్నాం. తర్వాత ప్రిఫరబుల్లీ 1.5 degrees వరకు కంట్రోల్ చేయగలగాలి టెంపరేచర్, అంతకుమించి పెంచొద్దు అనేది దాని గురించి అనుకున్నాం. సో UNFCCC 1992. ఈసారి ఇది అడగవచ్చు మ్యాచింగ్లో. అంటే ఒకటి నేర్చుకునేటప్పుడు ఒకటి కంటే ఎక్కువ నేర్చుకోవడానికి ట్రై చేయండి, అప్పుడు మాత్రమే దానివల్ల ఉపయోగం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ బాన్ కన్వెన్షన్ గురించి. ఈ బాన్ ఛాలెంజ్ ఏం చెప్పింది ఇది దాని గురించి చెప్తున్నాం అని అంటే నెక్స్ట్ సింపుల్గా చూసుకోండి, ఎందుకంటే ఎక్కువ పడుతుంది కదా వీడియోకి. రిస్టోర్ డిగ్రేడెడ్ అండ్ డిఫారెస్టెడ్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఫస్ట్ టైం అనుకుందంటే 150 million hectares ఆఫ్ డిగ్రేడెడ్ అండ్ డిఫారెస్టెడ్ ల్యాండ్స్ దాంట్లో ఉన్న 2 స్పీసీస్ రిస్టోర్ చేయాలి అనుకున్నారు. ఎప్పటి వరకు? 2030 వరకు 150 million. తర్వాత 350 million ఆఫ్ హెక్టార్స్ ఎప్పటి వరకు అంటే అదే 2030 వరకు, ఇది 2020 వరకు అనేది 150 million అనుకున్నారు. తర్వాత 2030 వరకు 350 million hectares ఆ ల్యాండ్ని రిస్టోర్ చేసి మనం ఉపయోగపడే విధంగా మార్చుకోగలగాలని చెప్పారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ద స్పీసీస్ దట్ షో ఎ క్రూషియల్ రోల్ ఇన్ మెయింటైనింగ్ ద స్ట్రక్చర్, ఫంక్షన్ అండ్ బయోడైవర్సిటీ ఆఫ్ ఇట్స్ ఈకోసిస్టమ్. అంటే ఒక ఈకోసిస్టంలో ఉన్నటువంటి, అంటే అక్కడ స్థిరంగా ఫిక్స్ అయిపోయినాడు అంటే ఫస్ట్ ఒక నాచు లాంటిది ఇక్కడ ఉన్నటువంటి స్టోన్స్ మీద ఫామ్ అయ్యి దీని నుంచి నెక్స్ట్ లెవెల్ వచ్చేసి ఫైనల్గా వచ్చినటువంటి సక్సెస్ఫుల్గా అక్కడే ఉండి వాడి యొక్క నివాసాన్ని, వాటి యొక్క స్థిర నివాసాన్ని ఏర్పరచుకున్న వాటిని కీ స్టోన్ జాతులు అంటారు. సో ఇది పునాది జాతులు అంటే ప్రైమరీగా అది అంతరించిపోవచ్చు, వీటి నుంచి నెక్స్ట్ రావచ్చు. సో ఫైనల్గా ఉండే వాటిని కీ స్టోన్ స్పీసీస్ అంటారు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ 100. విచ్ హ్యూమన్ యాక్టివిటీ కాంట్రిబ్యూట్స్ మోస్ట్ టు ద గ్లోబల్ వార్మింగ్? దేనివల్ల ఉంది? విండ్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తే పోయేదేముంది, సోలార్ వల్ల కాదు, ప్లాంటింగ్ ట్రీస్ కూడా కాదు. సో డిఫారెస్టేషన్ అండ్ బర్నింగ్ ఆఫ్ ఫాసిల్ ఫ్యూయల్స్ అనేది ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ప్రోగ్రామ్ ఎయిమ్స్ టు ప్రొవైడ్ క్లీన్ కుకింగ్ ఫ్యూయల్ టు లో ఇన్కమ్ హౌస్ హోల్డ్స్ ఇన్ ఇండియా? సో ఇది మీకు తెలిసిందే, ఉజ్వాలా అని ఉంది కదా, దీంట్లోనే ఉంది కదా క్లీన్ కుకింగ్ ఫ్యూయల్. సో ఇది కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్, అంటే పాతది కాబట్టి అది జీకే కిందకు వస్తుంది, ఇప్పుడు ప్రజెంట్ కాదు కదా. బ్లాక్ ఫుడ్ డిసీజ్ ఇన్ హ్యూమన్స్ బీయింగ్ like human beings caused due to the use of water contaminated with arsenic అనే దాంతో కనుక కంటామినేటెడ్. అంటే పాదరసం గురించి మనం రెగ్యులర్ చూస్తూనే ఉన్నాం, సిల్వర్ దగ్గర మనకేం ప్రాబ్లం ఉండదు, గోల్డ్ అండ్ సిల్వర్ ఆర్ ఓకే. అండ్ క్యాడ్మియం ఆర్సెనిక్లోనే భారలోహాలు కాబట్టి క్యాడ్మియం లంగ్స్కి సంబంధించినటువంటి డిసీజెస్ వస్తూ ఉంటాయి, బ్రెయిన్కి సంబంధించిన డిసీజెస్, నర్వస్ సిస్టమ్. అండ్ ఆర్సెనిక్ అనేది బ్లాక్ ఫుడ్ డిసీజ్ అని అంటారు, అంటే పుండ్లు పడిపోయి అట్లా ఉంటుంది. ద మెయిన్ కాన్స్టిట్యూయెంట్స్ ఆఫ్ బయోగ్యాస్ ఆర్ గోబల్ గ్యాస్ ఆర్. మెయిన్ అన్నప్పుడు ప్రధానంగా ఉన్నటువంటిది ఏంటి అని అంటే మీథేన్ అని చెప్పుకుంటాం, CH4. కానీ ఇందులో ఉన్న ప్రధాన భాగాలు అన్నాడు కాబట్టి అక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఉంటుంది, హైడ్రోజన్ ఉంటుంది, నైట్రోజన్ ఉంటుంది, H2S హైడ్రోజన్ సల్ఫైడ్ కూడా ఉంటుంది. కాబట్టి ఆన్సర్ అనేది ఇవన్నీ ప్రధానంగా అన్నప్పుడు భాగం లేకపోతే భాగాలు అన్నట్లయితే ఇలా, భాగం లేదా భాగాలు అన్నట్లయితే ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వాల్సి వచ్చేది. సో ఇదొక క్వశ్చన్ అనేది మీరు ఒకసారి చూసుకోండి, ఆన్సర్ వాళ్ళు ఏమిస్తారు ఫైనల్ కీ అనే దాని మీద బేస్ అయి ఉంటుంది. అండ్ తర్వాత పేపర్, వూలెన్ ఐటమ్స్ అన్నాం కదా. పేపర్ అనేది ఇక్కడ జనరల్గా అందరూ 4 అనుకుంటే ఇవి 2 వస్తున్నాయి చూడండి, Cకి 4 అండ్ D ప్లాస్టిక్ బ్యాగ్కి 3. సో ఇది ఆన్సర్ వస్తుంది. ఇప్పుడు A2 10 to 30 days మన పేపర్ కానీ తీసుకున్నట్లయితే, అండ్ B ఉలెన్ ఐటమ్స్కి 1 year. కానీ ఉలెన్ ఐటమ్స్ యాక్చువల్గా మీరు కూడా ఇది రైస్ చేయొచ్చు క్వశ్చన్ కనుక వాళ్ళు ఇచ్చిన కీని బేస్ చేసుకుని. ఉలెన్ ఐటమ్స్ అనేది జనరల్గా 3 to 4 months టైమే పడుతుంది. ఇది మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉంచాను, మీకు కనుక కావాలనుకున్న వాళ్ళు దీన్ని సోర్స్ చేసుకొని మీరు క్వశ్చన్స్లో క్వైరీస్ సబ్మిట్ చేసేటప్పుడు చూసుకోవచ్చు ఒకసారి. ఓకే, ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉంది అది. సో ఆన్సర్ అనేది చూసి పెట్టుకోండి. అండ్ విచ్ మెరైన్ ఆర్గానిజమ్స్ ఆర్ అట్ రిస్క్ ఫ్రమ్ ఓషన్ ఎసిడిఫికేషన్? ఇందాక చూసాం కదా ఓషన్ ఎసిడిఫికేషన్ గురించి. డైరెక్ట్ క్వశ్చన్. డ్యూ టు దేర్ డిపెండెన్స్ ఆన్ కాల్షియం కార్బోనేట్. ఎందుకంటే వాటి యొక్క షెల్ అదే వాటికి అస్థిపంజరం స్కెలిటన్ లాంటిది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే స్నేల్స్లో ఉంటుంది,
ఆయిస్టర్స్లో ఉంటుంది, సీ ఆర్చిన్స్లో ఉంటుంది. కాబట్టి ఆన్సర్ ఏంటి అని అంటే అన్ని జీవులు కూడా ఓషన్ యాసిడిఫికేషన్ వల్ల ఇంపాక్ట్ అవుతూ ఉంటాయి అనేది. అండ్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ UNEP, యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్, ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఓజోన్ డిప్లీషన్కి సంబంధించినటువంటి దాంట్లో UNEP ఏం చేస్తుంది అని అంటే ఇంప్లిమెంట్ చేయాలి కదా మాంట్రియల్ ప్రోటోకాల్కి సంబంధించినటువంటిది. సో దానికి సంబంధించినటువంటి ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టాన్సెస్ ఏమున్నాయి అనేది ద మేజర్ అండ్ ఇది దే మానిటర్ అండ్ ఇంప్లిమెంట్ ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ లైక్ మాంట్రియల్ ప్రోటోకాల్. ఇది మేజర్. ఇది కంట్రోల్ చేస్తే ఓజోన్ డిప్లీటింగ్ సబ్స్టాన్సెస్, ఓజోన్ లేయర్ అండ్ ఇవన్నీ కంట్రోల్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్ దే. అండ్ మ్యాచ్ ద ఫాలోయింగ్ డిసీజెస్ అండ్ దేర్ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్మిషన్. మలేరియా చూసామనుకోండి, వెక్టర్ బోర్న్. మలేరియా అనేది డైరెక్ట్గా మనకి దోమ నుంచి వస్తుంది కాబట్టి దాంతో ప్రాబ్లం లేదు. సో నెక్స్ట్ కలరా, కంటామినేట్ అయినటువంటి ఫుడ్ కానీ వాటర్ కానీ తీసుకున్నట్టయితే ఇది వస్తూ ఉంటుంది. అండ్ తర్వాత ఇన్ఫ్లుయెంజా, మనం దగ్గుతూ తుమ్ముతూ ఉన్నామనుకోండి, డ్రాప్లెట్స్ పడి ఎదుటి వారి మీద వాళ్ళకు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. మిగిలిపోయింది హెపటైటిస్. సో ఈ విధంగా ఆన్సర్ అనేది ఎలిమినేషన్. జస్ట్ కొంచెం టైం పడుతుంది. కట్ ఆఫ్ ఎంత అనే దాని గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. ఆన్సర్ని తీసుకురావడానికి కొంచెం అయితే టైం పడుతుంది. పేపర్ ఇంటర్మీడియట్ బేస్ అని ఇచ్చారు కానీ బట్ చాలా ఆలోచించే విధంగా ఉన్నాయి ఆన్సర్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ రెన్యూబుల్ ఎనర్జీ. ఇది డైరెక్ట్గా మనం పెట్టినటువంటి టెస్ట్ సిరీస్లో అడిగాం క్వశ్చన్ చాలాసార్లు. ఇంత సింపుల్గా వస్తుందా అనుకుంటారు కానీ అడుగుతారు కొన్నిసార్లు. అందరికీ దృష్టిలో పెట్టుకునేవాళ్ళు కదా. సోలార్ ఎనర్జీ అనేది రెన్యూబుల్ మనకు తెలుసు. హైడ్రో పవర్ అనేది కూడా స్మాల్ హైడ్రోల్ అనేది రెన్యూబులే. విండ్ ఎనర్జీ కూడా రెన్యూబులే. బట్ ఇక్కడ ఏమడిగాడంటే నాట్ ఏ రెన్యూబుల్ ఎనర్జీ సోర్స్ ఇన్ ఇండియన్ కాంటెక్స్ట్లో అని అడిగాడు. సో ఇక్కడ అంటే న్యూక్లియర్ ఎనర్జీ ఏదైతే అణుశక్తి ఉందో ఇది రైట్ ఆన్సర్. తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ టైప్ ఆఫ్ బయోడైవర్సిటీ అన్నాడు. జెనెటిక్ డైవర్సిటీ, జన్యు వైవిధ్యం ఉంటుంది, స్పీసీస్ డైవర్సిటీ ఉంటుంది, తర్వాత ఈకోసిస్టమ్ డైవర్సిటీ ఆవరణ వ్యవస్థలు అని రాసుకోవాలి. ఆవరణ వ్యవస్థలు డైవర్సిటీ అంటే గడ్డి భూమి ఆవరణ వ్యవస్థ, సముద్ర ఆవరణ వ్యవస్థ, మంచినీటి ఆవరణ వ్యవస్థ, ఎడారి ఆవరణ వ్యవస్థ అనేది ఆవరణం, పర్యావరణ వ్యవస్థ కాదు అది. అండ్ పాపులేషన్ బయోడైవర్సిటీ అనేది ఉండదు. జనాభాలకు బయోడైవర్సిటీ ఉంటుంది. జనాభా అందరూ మనుషులే కదా. విచ్ ఇస్ ద లార్జెస్ట్ సోలార్ పార్క్ ఇన్ ఇండియా, ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఏదైతే హైగా ఉంది అని అడుగుతున్నాడు. సో ఇక్కడ రాజస్థాన్లో ఉన్నటువంటిది బాడ్లా సోలార్ పార్క్ అనేది ఆన్సర్. తర్వాత PM కుసుమ్. ఈ క్వశ్చన్ మనం PIB ఇన్ఫర్మేషన్ బ్యూరో గురించి డిస్కస్ చేసినప్పుడు కూడా గ్రూప్ టాప్లో చాలాసార్లు చూసాం ఇది. సో దాంట్లో వచ్చిన ఆన్సర్ ఏంటి అని అంటే సోలార్ పంప్స్కి సంబంధించినటువంటి వ్యవసాయ పొలాలకు, పంట పొలాలకు సోలార్ పంప్ సెట్స్ ఇవ్వాలి అని చెప్పేసి అక్కడ స్కీమ్ ఇది. వై వాజ్ ఇండియాస్ ఫస్ట్ వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ఎస్టాబ్లిష్డ్ అని అన్నారు. ఢిల్లీ ఈజ్ ద ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ PM సూర్యఘర్ యోజన అన్నాడు. సో ఇక్కడ ఏంటి అంటే పట్టణ ప్రాంతాలకు సంబంధించినటువంటిది, అర్బన్ ఏరియాస్కి సంబంధించింది PM సూర్యఘర్ యోజన. నెట్ మీటరింగ్ ఉంది కదా, వాటికి సంబంధించింది. తర్వాత యాసిడ్ రెయిన్ ఈజ్ కాజ్డ్ బై ద రియాక్షన్ ఆఫ్ వాటర్ విత్, ఇందులో చూసాం ఆల్రెడీ, నైట్రోజన్ ఆక్సైడ్స్ అండ్ సల్ఫర్ ఆక్సైడ్స్. కార్బన్ డైఆక్సైడ్తో మనకు ఉండదు. కార్బన్ డైఆక్సైడ్ ఎందుకంటే మనం దగ్గర సోడా ఉంది కదా ఇంట్లో, గోలీ సోడా కానీ ఇవన్నీ కూడా కార్బన్ డైఆక్సైడ్, దాంతో పని లేదు. O3తో పని లేదు. క్లోరిన్ మనం నీళ్ళలో కలుపుకుంటాం కాబట్టి ప్రాబ్లం లేదు. ఈ SO2 అండ్ H2 అనే వాటర్తో కలిసినప్పుడు మనకి యాసిడ్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇదే యాసిడ్ రెయిన్, ఆమ్ల వర్షం. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మైక్రోబ్స్ ఈజ్ కామన్లీ యూజ్డ్ ఇన్ ఆయిల్ స్పిల్ క్లీనప్. సో ఇక్కడ ఈకోలై అనేది మన కడుపులో ఉంటుంది, దాంతో పెద్ద ప్రాబ్లం లేదు. సాక్రోమైసిస్ సెర్విసియా మనం బ్రెడ్ తయారీలో చూస్తూ ఉంటాం, దాంతో ప్రాబ్లం లేదు. రైజోబియం అనేది మనం ఎక్కడ యూస్ చేయం, మొక్కల్లో యూస్ చేస్తూ ఉంటారు. తర్వాత సూడోమోనాస్ పుటిడా ఈజ్ ద రైట్ ఆన్సర్. దీన్ని ఆనంద్ మోహన్ చక్రవర్తి గారు దీని మీద రీసెర్చ్ చేసేసి ఆయిల్ స్పిల్స్ని క్లీన్ చేయొచ్చు అనేది ఒక బ్యాక్టీరియాని మన ఇండియన్ సైంటిస్ట్ కనిపెట్టారు దీన్ని. సో అదే సూడోమోనాస్ పుటిడా. ఈయన పేరు AM చక్రవర్తి. ఇక్కడ ఇది వచ్చింది మెయిన్స్లో, ఇది రావచ్చు ఆన్సర్. ఆయిల్ స్పిల్స్ ఏవైతే సముద్రంలో పడిపోతాయి కదా, వాటిని ఎత్తుతూ ఉంటే మళ్ళీ పక్కకి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. అక్కడ కనుక ఆ విధంగా 116 క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది. 75 నుంచి 116, అవి ఒక 25, ఇవి ఒక 16. సో 41 క్వశ్చన్స్ అనేవి ఇందులో ఇచ్చారు. సో దీనికి సంబంధించిన కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నా వీటికి డబుల్ ఆన్సర్స్ లేకపోతే ఏవైతే క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉందో అవన్నీ కూడా నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో పెడతాను. సో సబ్స్క్రైబ్ చేసుకోండి వేరే ఆన్సర్స్ కోసం. నెక్స్ట్ మెయిన్స్కి సంబంధించినటువంటి కోర్సు, ఈ క్వశ్చన్స్ అన్నీ మనం కండక్ట్ చేసినటువంటి టెస్ట్ సిరీస్ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి తెలుసు ఎన్ని క్వశ్చన్స్ రిఫ్లెక్ట్ అయ్యాయి, ఎన్ని ఏరియాస్ కవర్ అవుతాయి. డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి
అందరు ప్రొఫెసర్స్ మైండ్ సెట్ ఒక రకంగా ఉండదు. అలాంటిది మనం ఇచ్చే క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఎగ్జాక్ట్గా సిమిలర్గా అని నేను అనను, బట్ చాలా వరకు మన ఏరియాసే కవర్ అయ్యాయి. సో అది మన క్వశ్చన్స్ అటెంప్ట్ చేసిన వాళ్ళకి ఐడియా ఉంటుంది. కావాలంటే మీరు కూడా ఒకసారి తీసుకొని చూడవచ్చు. ఓకే, విష్ ఆల్ ద బెస్ట్. అండ్ కీ ఎంత ఉంటుంది, కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, ఫైనల్గా కేటగిరీ వైజ్గా ఎంత ఉంటుంది అనే దాని గురించి కంగారేం పడొద్దు. కట్ ఆఫ్ చాలా తక్కువే ఉంటుంది. క్వశ్చన్లో చాలా ట్విస్ట్లు ఉన్నాయి అండ్ క్వశ్చన్ పేపర్ చేయడానికి చాలా టైం పడుతుంది. ఆర్ట్స్ వాళ్ళకి మ్యాథ్స్ అనేది ఇక్కడ తీసేస్తారు, సైన్స్ వాళ్ళకి మ్యాథ్స్ అనేది వదిలేస్తారు. అలాగనే మ్యాథ్స్ వాళ్ళకి కూడా ఫెచ్చింగ్ అయ్యే విధంగా ఏం లేదు, ఎందుకంటే లైక్ టూ మచ్ టైం టేకింగ్ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా మిగిలిన దాని మీదే కాన్సన్ట్రేట్ చేశారు. అండ్ నెగిటివ్ మార్క్ ఉంది కాబట్టి ఆర్ట్స్ వాళ్ళు సైన్స్ వాళ్ళు మ్యాథ్స్ని అంటుకోవడానికి ఛాన్సే లేదు. అండ్ అప్లై చేసిన కూడా 97,000 వచ్చిన వాళ్ళు, ఎగ్జామ్కి అటెండ్ అయిన వాళ్ళు కూడా 97,000 కాబట్టి అండ్ డోంట్ నీడ్ టు వరీ మచ్. ఎవరైతే ఒక రీజనబుల్గా మార్క్స్ వచ్చాయో వాళ్ళు మెయిన్స్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఎక్కువ టైం ఇవ్వకపోవచ్చు మెయిన్స్కి, ఎందుకంటే ఈరోజే ఇచ్చేసారు కదా స్టాటిస్టిక్స్ అనేవి, ఎంతమంది అటెండ్ అయ్యారు ఏంటనేది. వాళ్ళు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఫాస్ట్గానే పెట్టేద్దామని చూస్తున్నట్టున్నారు. ఓకే, విష్ ఆల్ సక్సెస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, ఒకసారి లైక్ చేసి నెక్స్ట్ ఏదైనా వీడియో చేయడానికి కట్ ఆఫ్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.